అందరికీ నమస్తే అండి. ఖచ్చితంగా ఈరోజు ఎలక్షన్ ఫలితాన్ని మనం విశ్లేషించినప్పుడు ఒక ఇద్దరికి ఎలివేషన్ ఇచ్చి తీరాలి. మీరు కొంత అతిశయోక్తి అనుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎవరికి వాళ్ళే ప్రత్యేకత. ముందుగా పవన్ కళ్యాణ్ గారి గురించి మనం చెప్పుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, అతని అహాన్ని దించాలి, అతని అధికార మదాన్ని దించాలి, వైసీపీ అరాచకాల నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించాలి అనే ఏకైక లక్ష్యంతో యాక్చువల్లీ తను ఒక సీఎం అభ్యర్థి. తన పార్టీ అధికారంలోకి వస్తే తనే సీఎం. సో ఒంటరిగా వెళ్తే ఏమో గెలవచ్చు, గెలవకపోవచ్చు, కానీ ఓట్లు మాత్రం చీలిపోతాయి. సో అది పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. అది అంతిమంగా వైసీపీకి లబ్ధి చేకూరుస్తుంది. కాబట్టి తగ్గాడు, చాలా తగ్గాడు ఆయన. సో ఆయన 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 సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, గబ్బర్ సింగ్ సినిమాలో కాదు, అత్తారింటికి దారే సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో తెలుసు అని. సో అలా తగ్గారు, నెగ్గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికల వరకు. సో అందుకే రాష్ట్ర ప్రజలు కూడా దాన్ని గమనించారు. ఒక సామాజిక వర్గాలకు సంబంధం లేకుండా, ప్రాంతాలకు సంబంధం లేకుండా, యాక్చువల్లీ రాష్ట్ర రాజకీయాలను అనలైజ్ చేయాలంటే సామాజిక వర్గాలు, ప్రాంతాలు మాత్రమే ఇప్పుడు వరకు చూసేవాళ్ళం. ఈ ఎన్నికల ఫలితాలతో సామాజిక వర్గాలు, ప్రాంతాలు చూడాల్సిన పనే లేదు. ఏదైనా సరే ప్రభుత్వం అరాచకాలకు పాల్పడితే, అధికార మదం తలకెక్కితే, కళ్ళు నెత్తికెక్కితే ఎంతటి వాడినైనా సరే దించి పడేస్తారు ప్రజలు. చైతన్యంతో ఓటేస్తారు. ప్రజలకు డబ్బులు ఇచ్చేద్దాం, మనం ఎన్ని పాపాలైనా చేసేద్దాం, మన పాపాలు ప్రజలు మాట్లాడకుండా చేసేద్దాం అంటే ఊరుకోరు. అన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఎప్పుడు ఎక్కడ నొక్కాలో అలా నొక్కుతారు ప్రజలు అని ఈరోజు చూపించారు. సో దానిలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర స్పష్టం. ఆయనే కనుక సింగిల్గా పోటీ చేస్తే, జనసేన సింగిల్గా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో ఆయన బలపడి, ఆయన పార్టీ బలపడి ఎన్ని నియోజకవర్గాల్లో ఏం జరిగేదో, అది ఇలా ఉండేదో కాదో, రిజల్ట్ ఎలా ఉండేదో ఊహించడం కూడా అనవసరం. సో ఖచ్చితంగా పొలిటికల్ హీరో పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు గారి నుదిటి మీద విజయ తిలకం దిద్దారు పవన్ కళ్యాణ్ గారు. అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సో అందుకే ఆయనకు కూడా పిఠాపురంలో భారీ మెజారిటీ వచ్చింది. ఈరోజు జనసేన పార్టీ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద పార్టీగా నిలబడింది. చూడండి పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ $70,279 అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. 70,279 ఓట్లతో ఆయన గెలిచారు. స్టేట్లో సెకండ్ హైయెస్ట్ మెజారిటీ అనుకుంటా ప్రస్తుతానికి. నారా లోకేష్ గారు ఫస్ట్ మెజారిటీ, ఫస్ట్ హైయెస్ట్ నారా లోకేష్ గారిదే. ప్రస్తుతం మనం మంగళగిరి కూడా చూసుకుంటే, మంగళగిరి నారా లోకేష్ 80,587 మెజారిటీతో ఉన్నారు. ఇంకో 4 రౌండ్లు కౌంటింగ్ చేయాల్సి ఉంది. సో స్టేట్లో హయ్యెస్ట్ మెజారిటీ నారా లోకేష్ గారికే. ఆయనకి ఇంత మెజారిటీ రావడానికి కారణం ఏమిటి? మంగళగిరిలో ఏమీ కమ్మ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ లేవు. మంగళగిరి ఏమీ తెలుగుదేశం పార్టీ కంచుకోట కాదు. కానీ ఆయనకి ఎందుకు అంతకు మెజారిటీ వచ్చింది? లోకేష్ గారు ఎక్కడ ఓడిపోయానో అక్కడే గెలిచి తీరాలి అనే పట్టుదలతో వెళ్ళారు. ఓడిన చోటే గెలవాలి అనే పట్టుదలతో వెళ్ళారు. ప్రాథమిక సూత్రంతో వెళ్ళారు. ఓడిపోయినా ఓడించినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. తను అందుబాటులో ఉన్నారు. వారంలో 2-3 రోజుల పాటు నియోజకవర్గంలో తిరిగారు. పాదయాత్రకు ముందు, పాదయాత్ర తర్వాత తన టీమును పెట్టారు. 24/7 తన టీం అందుబాటులో ఉండేలా చూసుకున్నారు. అన్న సంజీవిని, ఆరోగ్య రథమని, అన్న క్యాంటీన్లని, సొంత ఖర్చుతో వైద్య శిబిరాలు చేశారు, ఆకలి తీర్చారు, సేవ చేశారు, తోపుడు బండ్లు ఇచ్చారు, ఎన్నో చేశారు. సో ఇవన్నీ కూడా అక్కడ కలిసి వచ్చాయి. సో అక్కడ గత 4 సంవత్సరాలుగా సైలెంట్ వర్క్, ఇంటర్నల్ గ్రౌండ్ వర్క్ చాలానే చేశారనమాట. అందుకే చెప్పి మరీ కొట్టారు. నారా లోకేష్ గారు మంగళగిరిలో, అంటే ఆఫ్ ద రికార్డ్ ఒకనొక సందర్భంలో చెప్పకూడదు, నేను అన్నాను 35,000 మెజారిటీ ఖచ్చితంగా వస్తుంది సార్ అన్న. నేను ఏం చెప్పానంటే, ఆఫ్ ద రికార్డ్ సంభాషణలో భాగంగా ఒక మాట, దుగ్గిరాల మండలం 10,000 మెజార్టీ, మంగళగిరి టౌన్ 15,000 మెజార్టీ, మంగళగిరి రూరల్ 10,000 మెజార్టీ, తాడేపల్లి టఫ్గా ఉంది కానీ 5,000 మెజార్టీ రావచ్చు, ఓవరాల్గా 35,000 మెజార్టీ ఉండొచ్చు సార్ అని పెడితే ఆయన మై టార్గెట్ ఈజ్ హయ్యర్,
ఐ నీడ్ టు వర్క్ ఆన్ గెట్టింగ్ నథింగ్ లెస్ దాన్ 53,500 votes మెజారిటీ బికాజ్ ఆఫ్ అని చెప్పి, అంటే గత ఎన్నికల్లో ఆయన 5,350 ఓట్ల తేడాతో ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు దానికి 10 రెట్లు ఎక్కువ మెజారిటీతో నేను అక్కడ గెలవాలి, నా టార్గెట్ అది అని ఆయన చెప్పుకొచ్చారు. చెప్పి దానికి తగ్గట్టే, ఆయన చెప్పిన దానికి తగ్గట్టే ఇప్పటికి 80,587, ఇంకో 5,000 6,000 పెరగొచ్చు, ఇంకో 4 రౌండ్లు ఉంది, కౌంటింగ్ చేయాల్సి ఉంది. అంటే ఇంకా 60,000 ఓట్లు కౌంటింగ్ చేయాల్సి ఉంది. 60,000లో ఆయన కనీసం ఒక 40,000 పోలైనా 35,000 పోలైనా ఇంకొక 5-6,000 పెరుగుతాయి కదా. సో ఈజీగా ఆయన మెజారిటీ 85,000కు పైకి రికార్డు స్థాయి మెజారిటీ ఉంటుందన్నమాట. ఈ రాష్ట్రంలో హయ్యెస్ట్ మెజారిటీ ఆయనే, నారా లోకేష్ గారే. సో లోకేష్ గారు ఒకవైపు రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ని యాక్టివేట్ చేశారు. తన పాదయాత్ర ద్వారా రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కసి పెంచారు. ప్రభుత్వ వ్యతిరేకతను, ప్రభుత్వం మీద పోరాడడానికి ఒక దారి చూపించారు. క్యాడర్లో ఉత్సాహం నింపారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ ఎప్పుడు ఏ టైంలో పోరాటం చేయాలో, ఎప్పుడు మాటల తోటాలు వదలాలో, ఎప్పుడు యువతను రెచ్చగొట్టాలో ఆ టైంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు కలవాలో, అన్ని పార్టీలను కలపాలో అదే సందర్భంలో బీజేపీని కూడా కలిపారు. ఇలా ఇద్దరు ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. దీనిలో పవన్ కళ్యాణ్ గారికే ఎక్కువ క్రెడిట్ మనం ఖచ్చితంగా ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలకి ఆయన ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు గారిని జైల్లో కలవడానికి వచ్చినప్పుడు పోలీసులు అడ్డుకుంటే అర్ధరాత్రి వేళ రోడ్డు మీద పడుకున్నారో అప్పుడే పవన్ కళ్యాణ్ గారంటే రాష్ట్రంలో ఒక ఇమేజ్ క్రియేట్ అయింది, ఒక క్రేజ్ క్రియేట్ అయింది. ఆ తర్వాత ఆయన జైలుకు వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత పొత్తు ప్రకటించడం, టీడీపీ జనసేన కలిసి పోటీకి వెళ్తున్నాయి అని అక్కడ జైలు దగ్గరే ప్రకటించారు. అక్కడతో రాష్ట్ర రాజకీయానికి మలుపు పడింది. సో ఆ మలుపు ఈరోజు విజయానికి, ఈరోజు గెలుపుకు పిలుపుగా మారిందనమాట. అందుకే ఏకపక్షం వన్ సైడ్ అయిపోయింది. సో అందుకే నేటి పొలిటికల్ హీరోలు వీళ్ళిద్దరే. దీనిలో ఏమాత్రం అతిశయోక్తులు లేవు. దీనిలో ఒకరినొకరు విమర్శించుకోవడానికో తిట్టుకోవడానికో ఏమీ ఆస్కారమే లేదన్నమాట. సో దీనిలో అంటే వీళ్ళిద్దరూ వాళ్ళ టీంను కూడా అలాగే నడిపించారు. ఇప్పుడు జనసేన మొత్తాన్ని ఎక్కడా కూడా చిన్నపాటి సమన్వయ లోపం లేకుండా చాలా జాగ్రత్తగా పార్టీని నడిపించారు. సీట్ల ఎంపిక చాలా జాగ్రత్తగా చేశారు. మరోవైపు లోకేష్ గారు కూడా ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా, తను పరిధి దాటి వెళ్లకుండా, పొత్తులో అనవసరంగా వేలు పెట్టకుండా, తలదోర్చకుండా మంగళగిరి తను కొట్టి చూపించాలి, మంగళగిరిలో భారీ మెజార్టీతో గెలవాలి, మంగళగిరి తనకు కంచుకోటగా మారాలి, ఆ తర్వాత రాష్ట్రంలో యువత ఓట్లు ప్రభుత్వానికి పడేలా చేయాలి, పార్టీ క్యాడర్ కసిగా పనిచేయాలి. అందుకు తను ఏం చేయాలో అన్నీ చేశారు. సో ఇద్దరు కూడా వాళ్ళ పాత్రలు వాళ్ళ పరిమితుల మేరకు పూర్తిగా చేసి పెట్టారు. అది చంద్రబాబు గారికి అది ఒక రకంగా ఈ స్థాయిలో ఎంత భారీ విజయం దక్కడానికి వీళ్ళిద్దరూ కూడా సైనికులుగా పనిచేశారు చంద్రబాబు గారి కోసం. సో అందుకు చంద్రబాబు గారు ఇప్పుడు మేబీ పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్లోకి రావచ్చు, రాకపోవచ్చు, డిప్యూటీ సీఎం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. లోకేష్ గారు నాకు తెలిసి క్యాబినెట్లోకి రారు, క్యాబినెట్లో పదవేమి తీసుకునే అవకాశం అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారో లేదా ఆయన ఇష్టం, ఆయన అనుకుంటే పదవి వస్తుంది, లేకపోతే లేదు. ఏం జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు మాత్రం ప్రభుత్వంలో ఉంటాయి. లోకేష్ గారు మాత్రం పార్టీ స్ట్రక్చర్ని కొన్ని చోట్ల నిర్మించాల్సి ఉంటుంది. పార్టీలో క్యాడర్లో కసి ఎలాగైతే పెంచారో, పార్టీ క్యాడర్లో నమ్మకాన్ని ఎలాగైతే గెలుచుకున్నారో అది శాశ్వతంగా ఉండేలా చేసుకోవాలి. అది బాధ్యత. థ్యాంక్ యూ.